నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ఒకప్పుడు వ్యవసాయం దండగా, కానీ ఇప్పుడు అదే వ్యవసాయం అంటే పండగలా సాగుతోంది. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద భవనాలు, పరిశ్రమలు మాత్రమే కాదు, అందరికీ అన్నం పెట్టే అన్నదాత సంతోషంగా ఉంటే ఏ దేశానికైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందినట్టే. అయితే పాలకులకు మాత్రం ఇది పట్టదు. ఏళ్లుగా అభివృద్ధి పేరుతో అణచి వేస్తూనే వస్తున్నారు. కానీ ఒక్క నాయకుడు మాత్రం అన్నదాతకు అండగా నిలిచాడు. కాదు, అన్నదాత వెంటే నడిచి రైతుల కలలను సాకారం చేసి చూపించాడు. అతడే ఏపీ సీఎం జగన్. రైతుల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయే విధంగా వ్యవసాయంలో సంస్కరణలు తీసుకువచ్చి వైఎస్ఆర్ తనయుడు అనిపించుకున్నారు. ఏపీలో ఏ రైతును కదిలించినా సీఎం జగన్ పేరే వినిపిస్తుంది. వ్యవసాయం దండగన్న చంద్రబాబుకు వ్యవసాయం అంటే ఏంటో చూపించాడు సీఎం. రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలను తీసుకువచ్చారు. సబ్సిడీలు, రుణాలు, పంట నష్టపరిహారం, పంటలకు బోనస్లు ఇచ్చి వ్యవసాయ రంగాన్ని మరో స్థాయిలో నిలిపారు. ప్రత్యేకంగా రైతు భరోసా పేరుతో రైతులకు పెట్టుబడి సాయం అందించి అందరి మన్ననలు పొందారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో రైతులకు 1,75,571 కోట్ల రూపాయల సాయాన్ని అందించారు సీఎం జగన్. గత ప్రభుత్వ హయాంలో రైతులకు అందిన సాయం కేవలం 61,758 కోట్ల రూపాయలు మాత్రమే. చంద్రబాబుతో పోలిస్తే జగన్ హయాంలో రైతులకు అందిన సాయం 3 రెట్లయింది. వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో 5 ఏళ్లలో రైతులకు 34,288 కోట్ల రూపాయలను జగన్ అందించారు. అయితే టీడీపీ ప్రభుత్వం మాత్రం ఇలాంటి పథకాలను తీసుకువచ్చే ప్రయత్నమే చేయలేదు. ఇక ఉచిత పంటల బీమా 7,802 కోట్ల రూపాయలు అందించారు. అదే చంద్రబాబు కేవలం 2,406 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇక పంట పరిహారం కింద రైతులకు జగన్ 1967 కోట్లు చెల్లించగా టీడీపీ మాత్రం 793 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుంది. ఇక మరోవైపు ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ చాలా వ్యత్యాసమే ఉంది. జగన్ ప్రభుత్వం 65,258 కోట్లు చెల్లించగా చంద్రబాబు హయాంలో కేవలం 39,524 కోట్లు చెల్లించారు. ఇక ఉచిత విద్యుత్ విషయానికి వస్తే 43,744 కోట్లు ఖర్చు చేశారు సీఎం జగన్. టీడీపీ మాత్రం 21,322 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇక అదే సమయంలో ఫీడర్ల సామర్థ్యం పెంపునకు 1,700 కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద 3,497 కోట్లు, వైఎస్ఆర్ యంత్ర సేవ కింద 1,052 కోట్లు, సూక్ష్మ సేద్యం పండ్ల తోటల కోసం 3,365 కోట్లు, విత్తన సబ్సిడీ కింద 1,380 కోట్లు, ఆయిల్ పామ్ రైతులకు 248 కోట్లు, అలాగే సున్నా వడ్డీ రుణాలు 2,051 కోట్లు, శనగ రైతులకు బోనస్ కింద 300 కోట్లు ఖర్చు చేసింది వైసీపీ సర్కార్. టీడీపీ మాత్రం వీరి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఇక మరోవైపు 10,778 రైతు భరోసా కేంద్రాలు, 160 అగ్రి ల్యాబ్స్, 1,134 గోదాముల నిర్మాణం చేపట్టారు సీఎం జగన్. ఇక ఆహార ధాన్యాల ఉత్పత్తికి వస్తే వైసీపీ హయాంలో 189 విషయానికి వస్తే వైసీపీ హయాంలో 189.2 లక్షల టన్నులు కాగా టీడీపీ హయాంలో మాత్రం కేవలం 124.95 లక్షల టన్నులకే పరిమితమైంది. ఉద్యాన పంటల ఉత్పత్తి జగన్ పాలనలో 368.83 లక్షల టన్నులు కాగా చంద్రబాబు హయాంలో అది కేవలం 205 లక్షల టన్నులకే పరిమితమైంది. ఏపీలో 53.58 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందింది. 5 ఏళ్లలో ఒక్కో రైతుకు 67,500 రూపాయల సాయం అందించారు జగన్. ఇక చంద్రబాబు పెండింగ్ లో పెట్టిన 960 కోట్ల ధాన్యం బిల్లులు సైతం జగన్ సర్కారే చెల్లించారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకుంటే జగన్ మాత్రం రైతులను, వ్యవసాయాన్ని నమ్ముకున్నారు. సీఎం జగన్ విజన్ తో ఏపీలో వ్యవసాయం పండుగలా మారింది. Please subscribe Dot News.